అచ్చెన్నాయుడు గాని, తర్వాత బీసీ వెల్ఫేర్ మినిస్టర్ జనార్దన్ గాని, తర్వాత హోంమంత్రి అనిత గాని, వీళ్ళందరూ సింగపూర్ పర్యటనలో ఉన్నారు ప్రస్తుతం. వాస్తవానికి వీళ్ళ సింగపూర్ పర్యటన, వీళ్ళ మెయిన్ కాన్సెప్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని, స్టడీ కోసం అని చెప్పారు. కానీ కన్సర్న్ మినిస్టర్స్ ఎవరు ఆ టూర్లో లేరు. సింగపూర్ లో వాస్తవానికి అగ్రికల్చర్ జీరో. అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు వెళ్ళి ఏం చేస్తారు, అక్కడ లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అనిత వెళ్ళి ఏం చేస్తారు, బీసీ వెల్ఫేర్ కి అక్కడ ఏం పని, వీళ్ళ కాన్సెప్ట్, వీళ్ళ మోటో, వీళ్ళ ఎజెండా ఏంటి, వీళ్ళ వెళ్ళిన మంత్రిత్వ శాఖలకు సంబంధించిన మంత్రులు ఎవరు? ఇదే ఇప్పుడు అసలు ప్రత్యేక ప్రశ్న. అసలు 6-7 మంది మధ్యలో నాదెండ్ల మనోహర్ గారు వారి తండ్రి అవును, గారు చనిపోతే మధ్యలో రావడం రిటర్న్ జరిగింది. వచ్చారు ఆయన. యా. సో 6 మంది అక్కడ ఉండి, ఇక్కడ హాస్యాస్పదమైన విషయం ఏంటంటే రెహమాన్ గారు, అందరికీ తెలుసు సింగపూర్ లో వ్యవసాయం అన్నది చాలా 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 తక్కువ. అవును, వాళ్ళకు ల్యాండ్ లేదు. కానీ వ్యవసాయ శాఖ మంత్రి సింగపూర్ పోయి ఏం చూస్తాడు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. అండ్ మీరు అన్నట్లు మంచి ప్రశ్న అడిగారు. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అనేది మన రాష్ట్రంలో, మన దేశంలో ఉంటుందేమో తప్ప వేరే ఇతర ఏ దేశాల్లో కూడా ఆ మంత్రిత్వ శాఖే ఉండదు. ఇతను పోయి బీసీ వెల్ఫేర్ కోసం ఏదో చేస్తాను అనుకోవడం ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఉండదు. వాళ్ళు ఏంటంటే ప్రజల సొమ్ముతో, సాక్షాత్తు ఈటీవీలోనే ఒక కథనం వచ్చిందండి. ఓకే. వాళ్ళ టికెట్ల కోసమే 95 లక్షలు జీవో జారీ చేయడం జరిగింది. 95 లక్షలు కేవలం ప్రయాణ ఖర్చులే, మిగతావన్నీ కాదు. ఈనాడు వాళ్ళు అసహనం వ్యక్తం చేశారని మీరు ఊహించుకోవచ్చు. ఏం చేస్తున్నారు అక్కడికి వెళ్ళి? ఈనాడు వాడు, ఏబిఎన్ వాళ్ళిద్దరిలోనూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. ఏం చేస్తున్నారు, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే మీరు అక్కడ పోయి నేర్చుకునేది ఏంటి? కాదండి, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా మంత్రులు కావాలంటే వాళ్ళను తీసుకెళ్లి మీరు నేర్చుకోండి అని చెప్పేసి, లేకపోతే ఫ్యూచర్ పొలిటీషియన్స్ ని వాళ్ళ పార్టీ ఖర్చుతో వాళ్ళు పంపించేసి నేర్చుకుంటారంటే అనుభవం వస్తుందంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆల్రెడీ నువ్వు మంత్రి అయ్యి కొత్తగా నేర్చుకునేది ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ 3 years నేర్చుకొని నెక్స్ట్ 2 years పర్ఫార్మెన్స్ చేస్తావా నువ్వు? అదే. పైగా వీళ్ళందరూ కూడా చాలా మంది మీరు చూస్తే అచ్చెన్నాయుడు గాని, లేకపోతే వంగల్పూడి అనిత గాని, వాళ్ళు ఇంతకుముందు మంత్రులుగా పనిచేసిన అనుభవం వాళ్ళకు ఉంది. అవును, వాళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏంది? ఇప్పుడు ప్రజల సొమ్ముని ఎలా వృధాగా ఖర్చు చేయాలన్నది మాత్రమే వాళ్ళకు తెలుసండి. జల్సాలకు, విలాసాలకు ప్రభుత్వ డబ్బుని పప్పు బెల్లాల్లాగా ఖర్చు చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. చంద్రబాబు, నారా లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ ఎక్కితే ప్రత్యేక విమానం, దిగితే ప్రత్యేక హెలికాప్టర్. ఇప్పుడు వీళ్ళు కేవలం 6-7 ప్రయాణ ఖర్చు 95 లక్షల రూపాయలు అంటండి సింగపూర్. అంటే ఏ రేంజ్ లో వాళ్ళు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. మళ్ళా మీరు వెళ్ళింది చూడండి, నారాయణ గారు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమారు, అలాగే అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత, ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే ఏం చేయాలనుకున్నారు, ఏం ఇంప్లిమెంట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో కార్యాచరణ రూపొందిస్తారు, ఆ ఫలితాలు మనం ఎన్ని రోజుల్లో చూడగలము, ఆ పెట్టిన పైసాకు వాల్యూ ఫర్ మనీ అంటారండి. ఇప్పుడు మనం షాప్కి వెళ్తే 10 రూపాయలు వస్తువు 100 రూపాయలు పెట్టి మనం కొనం. ఇట్స్ వాల్యూ ఫర్ మనీ. ఎంత కోటీశ్వరుడైనా అంబానీ గాని, లేకపోతే ఇంకొకరు గాని 100 రూపాయల నోట్తో ముక్కు చిదుకోరు. బికాస్ దట్స్ వాల్యూ ఫర్. మీరు ఇలా జల్సాల కోసం పప్పు బెల్లల్లాగా మీరు ఖర్చు చేస్తున్నారే, దాని వల్ల ఏం ఉపయోగం వస్తుంది అన్నది వాళ్ళు వచ్చి చెప్పాలి. ఏదో మేము అది చూసాము, ఇది చూసాము, అలా చేస్తాం, ఇలా చేస్తాం కాదు. కార్యాచరణ ఏంటి? అయితే ఇక్కడ ఇది ఒకటే కాదు సార్, ఇంకొక అంశం కూడా ఉంది ఇక్కడ. ఈ వాటర్ మేనేజ్మెంట్ అనేది స్టడీ టూర్ అని చెప్పి ఇందులో ఒక ఎజెండాలో ఒక భాగము. వీళ్ళు వెళ్ళింది ఎక్కడికి? సింగపూర్ అనేది ఒక ఐలాండ్, సముద్రంలో ఉండే ఐలాండ్. ఇక్కడ వీళ్ళ వాటర్ మేనేజ్మెంట్ చేయాల్సింది ఎక్కడ? అమరావతి పరివాహక ప్రాంతంలో, కృష్ణానది పరివాహక ప్రాంతంలో. సముద్రంలో, ఐలాండ్ లో వాటర్ మేనేజ్మెంట్ చూసి ఇక్కడ ఎలా వీళ్ళు అప్లై చేస్తారు, ఎలా యాప్ చేస్తారు దీనికి? అంటే వాళ్ళకు కూడా తెలిసేమోనండి, ఇది మునిగిపోయే ప్రాంతం కాబట్టి మేము నష్ట నివారణ చర్యలు చేపట్టాలి అని. ఇక్కడ ఒకటండి, వాళ్ళు సింగపూర్ కు వెళ్ళింది కేవలం జల్సాల కోసం, ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళు ఎలా తిరిగి జల్సా చేయాలన్న ఉద్దేశంతో తప్పితే ప్రజలకు మంచి చేద్దాం, లేకపోతే మన ప్రాంతానికి మంచి చేద్దాం అన్న ఉద్దేశమే లేదు. ఒకటి, మీరు ఏదైనా నిజంగా వాటర్ మేనేజ్మెంట్, లేకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి అంటే ఆ ప్రాంతం రాజధానికి ఆమోదయోగ్యమైనది కాదు. ఆ విషయాన్ని వాళ్లకు కూడా అర్థమయ్యేలాగా శివరామకృష్ణన్ కమిషన్ చెప్పింది. ఇంతకుముందు 100 వేల మంది నిపుణులు చెప్పారు. కానీ వాళ్ళందరినీ కాదని నారాయణ కమిషన్ వేశారు. అది
అతి గతి లేకోకుండా ఉంది. అక్కడ రాజధాని అన్నది ఏమీ జరగకుండా జరిగితే మంచిదండి. దానికేం మేము వ్యతిరేకం కాదు, కాదనం. కానీ ఉట్టికేలేనమ్మా స్వర్గానికి ఎక్కిందనే సామెత స్వర్గానికి మనకు ఎక్కిందట. ఉట్టిగా ఉంటుంది. ఎక్కడ నువ్వు బేసిక్ నీకు అక్కడ సాయిల్ సరిగా లేకపోతే అది సాయిల్ పంటలకు మంచిది. అవును. బిల్డింగ్లకు ఆకాశ హర్మ్యాలకు కాదు. ఎందుకు అంత తాపత్రయం పడుతున్నారు అన్నది ఇప్పుడు అందరికీ అంతు చిక్కని ప్రశ్న అండి. ఇప్పుడు ఇట్లా ఖర్చులు చేసుకుంటే ఎక్కడో మొన్న చూశానండి. మళ్ళీ వాళ్ళ ఎల్లో మీడియాలోనే చూశాను. ఈ జీఏడి బిల్డింగ్లకు అద్దాల కోసమే 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారంటండి అద్దాల బాబా. కోసం. అవును. ఈటీవీలో వచ్చిందండి ఆన్ రికార్డ్. ఇక్కడ ఏది మన మాటలు ఉమ్. కాదు. ఈటీవీలో వచ్చింది. ఎవరైనా కానీ చెక్ చేసుకోవచ్చు. అద్దాలను అమర్చడానికి జీఏడి బిల్డింగ్లకి 2,500 కోట్లు కేవలం అద్దాల కోసం అంటండి. ఎవరిని సంతృప్తి పరచడానికి, ఎవరిని ఇది చేయడానికి. ఇప్పుడు కట్టుకోవాలి అనుకుంటే ఆటోమేటిక్ గా బిల్డింగ్స్ అనేటివి వస్తాయి. అవును. ఇప్పుడు నేను ఇక్కడ యూకేలో ఒక 20 ఏళ్లగా నేను చూస్తే పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు ఒక 3-4 వచ్చింటాయి. ఏది లండన్ సిటీలో. లండన్ ఎంత ఫేమస్ సిటీ అందరికీ తెలుసండి. అవును. అవును. అవి కూడా అవసరాన్ని బట్టి వాళ్ళు కట్టుకుంటా పెంచుకుంటా పోతున్నారు తప్పితే 300 సంవత్సరాల క్రితం లండన్ ఆకాశ హర్మ్యాలతో మొదలు కాలేదు లండన్ సిటీ అనేది. అవునవును. ఏదైనా గానియండి విస్తరిస్తూ, విస్తరిస్తూ అదే పోతుంది గానీ, అన్ని తీసుకొని వస్తాను అంటే ఇప్పుడు దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ లాగా ఉంటుందండి. దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ ఎంత దారుణంగా ఉందంటే, ఆకాశ హర్మ్యాలయితే వాళ్ళు కడుతున్నారు. ఎందుకు వాళ్ళ దగ్గర సర్ప్లస్ డబ్బుంది. అవును. అది రాజరికం. అది రాచరికం. వాళ్ళిష్టం వాళ్ళు ఎన్నైనా కట్టుకుంటారు. వాళ్ళని అడిగే వాళ్ళుండరు. ప్రజల దగ్గర నుంచి టాక్సులు వసూలు చేయట్లే వాళ్ళు. వాళ్ళు అవును. ఏదైనా కట్టుకుంటారు. కానీ 100కి మోర్ దెన్ 50-60% ఆఫ్ స్పేసెస్ అవన్నీ ఖాళీగా ఉన్నాయి దుబాయ్‌లో. ఓకే. విపరీతంగా అండి. నాకెన్నో కాల్స్ వస్తాయి. ఇక్కడ ఇది కడుతున్నాం, అక్కడ అది కడుతున్నాం. మీరు రియల్ ఎస్టేట్ చేస్తారా? మీరొచ్చి కొంటారా? అది ఇది ఇది ఇంత ఉమ్. రేటు అది ఇది బుర్జ్ ఖలీఫా పక్కనుంది. లేకపోతే ఏదో అక్కడ వాటర్ దగ్గర ఉన్నాయని విపరీతంగా వస్తాయి. సో అవన్నీ ఖాళీ ఉన్నాయి. కానీ వాళ్ళకి నష్టం లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేయట్లేదు. ఓకే. పైగా వాళ్ళ డబ్బులు వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కోసం వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ అవును. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ప్రజల రక్తం,